అందరికీ వందనాలండి. మరొక దినాన్ని దేవుని కృపను బట్టి దేవుడు మనకు అనుగ్రహించినారు కనుక కొద్ది మాటలు దేవుని వాక్యంలో ఉండి ధ్యానం చేసుకుందాం. ఈ దినం దేవుడు నాకు ఇచ్చిన ఈ వర్తమానాన్ని మీ అందరితో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. కీర్తన 77వ అధ్యాయం. కీర్తన 77వ అధ్యాయం. ఈ కీర్తన ఆసాపు రాసిన కీర్తన. ఆసాపు రాసిన కీర్తన ఇది. దీనిలో చాలా అమూల్యమైనటువంటి సంగతులు ఉన్నాయి. ఒక మాట చదువుకుందాం. 77వ కీర్తన 13వ వచనాన్ని ఈ దిన ధ్యానాంశంగా మనం చదువుకుందాం. దేవా నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆసాపు దైవ లక్షణాలన్నీ గమనించిన తర్వాత ఆయన ఇలా చూస్తూ అన్నాడు, దేవా నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఒక ప్రశ్నతో ప్రారంభించాడు. ఈ కీర్తన మొదటి 6 వచనాలు భక్తుడు శ్రమలలో ఉన్నట్లు మనకు కనపడుద్ది, చూస్తాం. 7వ వచనం నుండి 13వ వచనం వరకు 7 ప్రశ్నలు సంధించాడు. 7 ప్రశ్నలు అడుగుతాడు. ఆ తర్వాత ఈ భక్తుడు ఆ ప్రశ్నలకు జవాబు పొంది ప్రభువుని ఆరాధించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. ఇక్కడ 3 సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన పొందిన శ్రమలు, ఇలా అనుకుందాం, బాధలు అనుకుందాం, లేకపోతే శ్రమలైనా బాధలైనా ఒకటే. భక్తుడు పొందిన బాధలు, భక్తుడు అడిగిన ప్రశ్నలు, భక్తుడు చేసిన ఆరాధన, ఈ 3 అంతల అనుభవంలో ఈ కీర్తన రాయబడి ఉంది. మొదటి వచనం నుండి మనం చదువుకుంటూ వస్తే కొన్ని స్థలాల్లో ఇలా ఉంది. నేను 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 అనే మాటలు కొన్ని కనపడతాయి. ఆ తర్వాత 13వ వచనం నుండి సంభాషణ మారిపోయింది. దేవా నీ వంటి దేవుడు ఎవడు అని సంబోధించే స్థాయికి భక్తుడు వచ్చేసాడు. ఏ వ్యక్తి అయినా నా అనుకున్నంతసేపు వర్ధిల్లలేడు. నీ చిత్తం, నీ దయ, నీ మాట, నీ మార్గం, ఇలా ఆయనకు ఆపాదించుకొని ఆయన అడుగులో అడుగు వేసి నడవడం ఏ వ్యక్తి అయితే ప్రారంభిస్తాడో ఆ వ్యక్తి 100కి 100 పాళ్ళు వర్ధిల్లుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నా మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. 7వ వచనంలో నేను చెబుతూ వస్తున్నాను కదా, 7వ వచనం నుండి ఆయన ప్రశ్నలు అడగడం ప్రారంభించి ఇలా అన్నాడు. 7వ వచనం మొదటి భాగం. ప్రభువు నిత్యము విడనాడతాడా? క్షమించండి, ఆయన అంటున్నాడు ప్రభువు నిత్యము విడనాడునా? నేను అనొచ్చు దేవుడు నన్ను విడిచిపెట్టలేదు అని. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు.
ఆయన మన పట్ల అత్యంత కృప కలిగినటువంటి దేవుడు. ఆయన శ్రమ పెట్టినా ఆయన దయను బట్టి మన మీద జాలిపడే దేవుడు ఆయన. కొన్నిసార్లు శ్రమలో ఉన్నటువంటి వ్యక్తులు ఇలా అనుకోవడం సమంజసమే. దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, దేవుడు నన్ను విడనాడాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టకపోతే ఇన్ని బాధలు ఎందుకు వచ్చినాయి నాకు అని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. కానీ నేను అనుకోలేదు. నా దేవుని వాత్సల్యత ఏమిటో నాకు తెలుసు. నా దేవుని ప్రేమను ఎరిగిన వాడిని, నా దేవుని యొక్క ఔన్నత్యం ఏంటో నాకు తెలుసు కనుక ఎట్టి శ్రమానుభవంలో ఉన్నా ఆయన నన్ను విడిచిపెట్టడని, ఒకవేళ తప్పు చేస్తే శిక్షించి మరలా ప్రేమిస్తాడన్న సంగతి నేను ఎరుగుదును. నువ్వు ఎరుగుదువా? భక్తుడు ఇలా అన్నాడు, ప్రభు నిత్యము విడనాడునా అంటే దీనికి సమాధానం కావాలి కదా మనకి. విలాపవాక్యాల గ్రంథం, ఇర్మియా విలాపవాక్యాల గ్రంథాన్ని రాస్తూ 3వ అధ్యాయం 31వ వచనములో ఒక చక్కని మాట రాశారు. ప్రభువు సర్వకాలము విడనాడడు. ప్రభువు సర్వకాలము విడనాడడు. ఈయన అడుగుతున్నాడు, ప్రభు నిత్యము విడనాడునా? ఇర్మియాకు అర్థమైంది. గోతిలో పడినప్పుడు, సంకెళ్లలో చెరసాల్లో ఉన్నప్పుడు, పళ్ళు ఓడగొట్టుకున్నప్పుడు, దెబ్బలు తిన్నప్పుడు దేవుడు విడిచిపెట్టడని ఆయనకు బాగా తెలుసు. ఆయన అన్నాడు, విలాపవాక్యాల గ్రంథం రాస్తూ, ప్రభువు సర్వకాలము విడనాడడు అని చెప్పాడు. ప్రియులారా, ఈ మాటను మీరు పట్టుకోండి. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నన్ను విడవడు, ఆయన మిమ్మల్ని విడవడు. ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆయన మన తండ్రి. ఆయనే కుమారుడుగా భూమి మీదకి వచ్చి మనందరిలోకి జ్యేష్ఠుడై ఆయన మనకు అన్న అయ్యాడు. యెహోవా మా తండ్రి, యేసుడు మా అన్నా కాదా అని ఒక భక్తుడు పాడాడు. కనుక ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు అని ఈ మొదటి మాటకి సమాధానం వచ్చింది. రెండవ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండవ మాట 77వ కీర్తనే 7వ వచనములో 2వ లైను, ఆయన ఇక ఎన్నడూ కటాక్షింపడా. దేవుడు నన్ను కటాక్షింపడా, ఇక కరుణ చూపడా, నన్ను లేవనెత్తడా, నా పక్షాన వాదించడా, నన్ను స్వస్థపరచడా. ఇలా ఎన్నో భావాలు ఈయన అన్నాడు. ఆయనకి ఎన్నడూను కటాక్షింపడా. ఆయన ఎందుకు కటాక్షింపడు? 103వ కీర్తన 4వ వచనములో ఆయన అన్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. నీకు అది అర్థం కాల? ఆయన కటాక్షింపడా అంటే ఆయన కరుణ కలిగిన దేవుడు, కటాక్షించే దేవుడు, నీ పట్ల అత్యంత ప్రేమ కలిగిన వాడు, అత్యంత వాత్సల్యత కలిగిన వాడు. ఆయన కరుణించటమే కాదట, కరుణ కటాక్షాలనట ఆ మనిషికి కిరీటంగా ఉంచాను అన్నాడు. కరుణా కటాక్షాలు కిరీటంగా పొందిన మనం ఆయన వైపు చూడాలి. ఏ మనిషి భూమి మీద మనల్ని కరుణించలేదు, ఏ వ్యక్తి మనల్ని ఆదరించలేదు, ఏ వ్యక్తి మన పట్ల కాస్త ప్రేమన్నా చూపించలేదు. తల్లైనా మరుసుద్దేమో కానీ
నేను నిన్ను మరుస్తానా అన్న దేవుడైన మహాదేవుడి అని పేరు. ఈయన అన్నాడు, కరుణా కటాక్షములను నీ కిరీటంగా ఉంచుచున్నాను అన్నాడు. ఆయన కరుణ ఉంచాడండి నీ మీద. నా మీద ఆయన కరుణ ఉంది కనుక ఈరోజు బ్రతికి మీ ముందు నిలబడ్డాను. ఆయన అన్నాడు, మన పట్ల కరుణ చూపకుండా ఉండడు. ఇంకొక మాట చెప్పనా, నా జీవితాలు ఒక పరిమితి ఉంది. మనం ఎంతవరకు జీవించాలో ఆయన కవిలలో రాసే ఉంటాడు. అప్పటి వరకు నీవు నేను జీవిస్తాం. మన సమయం అయినాక ఇక మనం ఉండం. నిత్యత్వంలో ప్రభుతో మనం ఉంటాం. కనుక ఆసాపు అడిగిన 2 మాటలు, ఆయన విడనాడునా, ఎన్నడూ కటాక్షింపక మానినా. 77వ కీర్తన 3వ మాట, 8వ వచనం, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా అన్నాడు. ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా. ఆయన కృప చూపడా నా పక్షాన? ఆయన కృప కలిగిన దేవుడు కదా. ఏమన్నాడు? ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా అని అంటే, ఆయన కృపని నువ్వు పలకాలన్నా, ఆయన గురించి పాడాలన్నా 136వ కీర్తన మనం చూస్తే ఆ కీర్తన అంతా కృపే. ఆ కీర్తన అంతా కూడా దాదాపు 26 సార్లు ఆ మాట చూస్తాం. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. నీ పట్ల నా పట్ల ఆయన కృప నిరంతరము ఉండేదిగా మనం చూస్తాం. ఇక్కడ 103వ కీర్తనలో మరికొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 8వ వచనం, యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, ఆయన దగ్గరట కృప సమృద్ధిగా ఉంది. కృప అంటే అర్హత లేని వానికి అర్హతనివ్వడం. నాకే అర్హత ఉంది? నన్ను ఎవరు పట్టించుకుంటారు? నేను కూడా దేవునికి పనికొస్తానా అంటే, నీకోసమే ఆయన ప్రాణం పెట్టింది. నీకోసమే ధవళ సింహాసన ఆసీనుడైన వాడు భూమి మీదకి వచ్చింది. ఆయన కృప ఎంతుందట? కృప సమృద్ధి ఎంత కావాలో ఆ కృపలో నీవు మునిగిపోవచ్చు. అంత కృప కలిగిన దేవుడు నిన్ను ప్రేమించాడు. ఇది ఒకటి. 2వ మాట 11వ వచనం ఆఖరి భాగం, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అధికంగా ఉంది. ఒకటి ఎంతుందట ఆయన దగ్గర? 8వ వచనములో సమృద్ధి అయిన కృప, 2 అధికమైన కృప, 3 18వ వచనములో ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన కృప సమృద్ధి కలిగిన దేవుడు. ప్రియమైన వారలారా, ఆసాపు వలె అడగకండి ఈ మాట. ఏమన్నాడు? ప్రభువు నిత్యము విడనాడునా అన్నాడు. 2 ఆయనకి అన్నాడు కటాక్షింపడా అన్నాడు. 3 ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా అంటే 136వ కీర్తన అంతా ఆయన కృపే. 103వ కీర్తనలో 3 అంతల భాగ్యాన్ని ఆయన కృపలో
మనం చూసాం. ఆయన కృప నువ్వు పొందుకోవాలి. ఆయన కృపామయుడు, కృప కలిగినటువంటి దేవుడు. నీకు చాలినంత కృపను ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడుగా ఆయన మనం చూస్తాం. ఇక 4వ మాట చెప్తాను. 4వ మాట 77వ కీర్తన 8వ వచనంలో 2వ భాగం. ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా ఆయన మాట తరతరములు ఉంటుంది. ఆయన దీవెన నీ బిడ్డ తరము ఉంటుంది. ఈయన అంటాడు, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా ఆయన మాట తప్పని దేవుడండి. మనిషి మాట తప్పుతాడు, దేవుడు మాట తప్పడు. ప్రియులారా, ఆయన మాట తప్పేవాడు కాదు. నువ్వే మాట తప్పుతావు, మనమే మాట తప్పుతాం, కానీ ఆయన మాట తప్పడు. మాట తప్పని దేవుని బిడలం మనం. అయితే దీనికి జవాబు 89వ కీర్తన 34వ వచనం 2వ లైన్ చూడండి. నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. నా పెదవుల గుండా వచ్చిన మాటను నేను మార్చను. అబ్రామా, నేను చూపించు దేశానికి వెళ్ళు, నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానన్న దేవుడు అబ్రహాము సంతానాన్ని తరతరములు ఆశీర్వదించలేదా? ఆయన మాట తప్పడండి. నువ్వే మాట తప్పడాన్ని బట్టి నీ మీదికి వేదం తెచ్చుకున్నావు, కీడు తెచ్చుకున్నావు, దుఃఖం తెచ్చుకున్నావు. ఒకసారి ఆలోచన చెయ్యి. ఆయన మాట తప్పాడో, నువ్వు మాట తప్పావో, నేను మాట తప్పానో, ఇవన్నీ మనకు మనసు ఉంటుంది. ఒకటి ఆలోచన చేయండి. ఏమిటి భక్తుడు ఎందుకు ఇన్ని ప్రశ్నలు అడిగాడు? ఇవన్నీ నా ప్రశ్నలే కదా, నేను మాట్లాడేయే కదా ఈ రోజున ఆ దినాన ఆయన రాసినవి కూడా. అలా మనం చదువుకుంటే గనక ఈయన అన్నాడు, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను నేను మార్చను. అద్భుతమైన దేవుడు, అబద్ధమాడనేరని దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, మోమాటము లేని దేవుడు. ఈయన మాట్లాడుతున్నాడు ఈ మాటలు. ఇక 77వ కీర్తన 9వ వచనం. దేవుడు కటాక్షింప మానెన. ఏమంటాడు? దేవుడు కటాక్షింప మానెన అంటే కరుణించడా? తప్పు చేసినా కరుణించడా? ప్రియులారా, ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఎంత మంచి దేవుడో మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, వేశ్యనైనా ప్రేమిస్తాడు ఆయన, వేషధారులను ప్రేమించడు. వేషధారణ భక్తి మనలో నుండి తీసివేసుకోవాలి. ఆయన నిన్ను కటాక్షించాలి అంటే, ఆయన నిన్ను కరుణించాలి అని అంటే, మనము ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థంగా ఆయన సన్నిధికి రావడం నేర్చుకోవాలి. ఆయన అలా ఆరాధించటం మనం నేర్చుకోవాలి. దీనికి సమాధానం యెషయా గారు చెప్పారు. 49వ అధ్యాయం 15వ వచనం. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణించకుండా తన చంటి బిడ్డను మరుచునా? వారైనా మరుస్తారేమో కానీ నేను నిన్ను మరువను. భలే ఉంటుంది. అమ్మా, మీరు వింటున్నారు కదా ఈ మాటలు.
నేను అడిగినా మిమ్మల్ని ఒక మాట, నీ కడుపున పుట్టిన బిడ్డని ఎన్నిసార్లు మర్చిపోయావో. వాడిని ఆ ఉయ్యాల్లో పడుకోబెట్టి నీ పని బాటలు నువ్వు చేసుకుంటుండగా వాడు ఎన్నిసార్లు ఆ ఉయ్యాల్లో నుంచి కింద పడ్డాడో. ఈ విషయాలన్నీ తెలుసు కదా మీకు. దాన్ని మర్చిపోవడం అనే అంటారు. ఒకసారి నా కొడుకుని తీసుకొని, చిన్నోడు, అప్పటికి నేను ప్రభువుని ఎరగల, లోకస్తుడుగా ఉన్నాను, నాగపట్నం అనే ఊరు వెళ్ళాను. మరియమ్మ గుడి ఉంది అక్కడ. చాలాసార్లు వెళ్ళాను. మా నాన్నకైతే ఆమె విలవేల్పు, ఆమెను బాగా నమ్ముతాడు. లోక సంబంధమైన భక్తి. వెళ్ళి అక్కడ తలనీలాలు ఇచ్చేసి బోడిగుండు చేయించుకొని గుళ్ళోకి వెళ్ళి క్యాండిల్స్ వెలిగించి దండం పెట్టుకొని బయటకు వచ్చి మళ్ళా తాగేశాను. ఆ పిల్లోడిని చేత పట్టుకొని వస్తూ వాడిని ఎక్కడో వదిలేశాను. ఇంటికి వచ్చినాక మా ఆవిడ అంది, పిల్లోడేడండి అంటుంది. ఆ రూమ్కి వచ్చినాక, ఏం పిల్లోడు వాడు ఏడు నాకు తెలియదే అని నేను పరిగెత్తడం ప్రారంభించాను. నాతో వచ్చిన వాళ్ళందరూ పరిగెత్తున్నారు. ఇంకా నా అవతారం ఎట్లా ఉంటుందో మీకు తెలుసుగా. ఇక బోడిగుండు చేపించుకొని ఆ రోజుల్లో ఉన్న ఆ భయంకరత్వం, తాగి దరిద్రంగా ఉన్న నేను ఎతుకుతా ఉన్నాను. వాళ్ళంతా ఇప్పుడన్నా కాస్త తెలుగు మాట్లాడతారేమో కానీ అప్పుడు తెలుగు మాట్లాడేవాళ్ళు కాదు అసలు. ఒక కానిస్టేబుల్ ఇట్లా పట్టుకున్నాడు, వాడు తెల్లగా దొరబాబులాగా ఉంటాడు. వాడిని అట్లా దగ్గరికి వెళ్ళి, మావాడేనండి, మా అబ్బాయేనంటే, అరే పోడా పో అంటున్నాడు తమిళ్లో. నెట్టేస్తున్నాడు నన్ను. వాడేమో నానాన్ని ఎంటపడుతున్నాడు. ఇంకేం చేయాలో తెలియక నా వెనుక నా భార్య వస్తుంది. ఆమె తెల్లగా ఉంటుంది కనుక, ఏవేనండి వాళ్ళ అమ్మ అని అంటే, ఆడు 2 తిట్లు తిట్టి మమ్మల్ని ఆ పిల్లోడిని మా చేతికి ఇచ్చేసాడు. ఇలా మర్చిపోవడం అనేది మన జీవితంలో సహజం. కానీ ఆయన ఎవరిని మర్చిపోడు. ఇండియాలో ఉన్న వాళ్ళని మర్చిపోడు, అమెరికాలో ఉన్న వాళ్ళని మర్చిపోడు. ప్రపంచ దేశాలలో నువ్వు ఎక్కడున్నా ఈ శరీరం కలిగి నువ్వు ఉంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. యోహాను 3:16 అదే చెప్పింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు. కాబట్టి ప్రతి మనిషిని ఆయన ప్రేమిస్తున్నాడు. నీవు నేను ఆయన ప్రేమను పొందలేకపోయాం. కనుక ఆయన ప్రేమ ఏమిటో రుజువు చేసుకోవడానికి, ఆయన ప్రేమను మానవులకు కనపరచడానికి మానవుడిగా భూమి మీద జన్మించాడు. ఆయన మహాదేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. ఎన్ని నామాలు ఆయనకున్నాయి. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరుస్తున్నా. వారైనా మరుస్తారేమో కానీ నేను నిన్ను మరవను అన్నాడు. రాత్రి మర్చిపోయాడు దేవుడు అనుకుంటున్నావు కదా. అమ్మ ఆయన మర్చిపోలేదు నిన్ను. సోదరుడా, ఆయన నిన్ను మర్చిపోలా. ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు. నువ్వు అట్లా తిరిగి, నానా నన్ను క్షమించు, నేను నీ మీద చాలా అబండాలు వేశాను, నీవు నన్ను విడిచిపెట్టావు అనుకున్నాను, నువ్వు నన్ను కటాక్షింపు అనుకున్నాను, నా మీద కృప చూపు అనుకున్నాను, నువ్వు నిజంగా నా మీద కృప చూపే దేవుడు అని అర్థమైంది అని మోకరించి ఆయన పాదాలు పట్టుకో. అద్భుతమైన దీవెన ఈ రాత్రి నువ్వు పొందుకుంటావు. నువ్వు నీ బిడ్డలు ఆశీర్వదించబడాలంటే ఆయన ఏంటో, ఆయన దైవత్వం ఏంటో మొదట నువ్వు ఎరగాలి. మనం రక్షించబడ్డాం అనుకుంటున్నాం,
చాలామంది ఆయన కృపచేతే మనం రక్షించాడు. అది మన చేత అయింది కాదు రక్షించబడ్డం అంటే. ఇక 6వ మాట 9వ వచనంలో 2వ భాగం ఆయన కోపించి వాత్సల్యత చూపకుండా అంటాడు. ఆయన కోపించి వాత్సల్యత చూపకుండా ఉంటాడా? నా కొడుకు పెద్దవాడయ్యాడు. నేను ప్రభువుని నమ్ముకునేటప్పటికి ఆయన మార్గం తప్పాడు. కొట్టేవాడిని బాగా, నిద్ర పట్టేది కాదు. అర్ధరాత్రి వచ్చి ఆ గుమ్మం దగ్గర నిలబడేవాడు. అమ్మా అదిగో వచ్చాడు, పోయి పిలిచి అన్నం పెట్టు అనేవాడిని. ఎందుకు వచ్చావురా అని వాడిని చంపేయచ్చో. తండ్రి ప్రేమ ఎలా ఉంటుందంటే, అప్పటి కోప్పడ్డా వాడి యొక్క ఆ చర్యలు చిన్ననాటి నుండి ఎలా పెంచామో ఈ చర్యలన్నీ గమనించినప్పుడు మనమే దుఃఖపడకుండా ఉండలేం. కనుక మన దేవుడు ఎలాంటి వాడంటే, కోపించి వాత్సల్యత చూపకుండా ఉండునా అని అంటే, మళ్ళా విలాప వాక్యాల గ్రంథకర్తే 3వ అధ్యాయంలో 22, 23 వచనాల్లో ఇలా రాశాడు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యతట ఎడతెగక నిలుచుతున్నది గనక మనము నిర్మూలం కాలేదు. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుస్తుంది, ఎప్పుడు నిలిచి ఉండేది. కనుకనే నేను నిర్మూలం కాల. మీకు తెలుసా, భక్తులు, కోటీశ్వరులు ఎంతో కాలం మేము బ్రతుకుంటాం అనుకున్న వాళ్ళు రాలిపోయారు. దేవుడు నీ పట్ల కృప చూపించాడమ్మా. అయ్యా అర్థం చేసుకోండి. ఎన్నడూ ఇలా ప్రశ్నించకండి ఆయన్ని. ఆయన ప్రేమ మాధుర్యాన్ని మీరు పొందండి. అనుదినము ఆయనకు వాత్సల్యత పుట్టుతున్నది. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ఇంకొక మాట ఉంది, అది చెప్పి ఈ దినానికి నేను ముగిస్తాను. 77వ కీర్తన 13వ వచనం 2వ భాగం. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? వింటాడు, ఈ దేవుడు వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? నేను అంటాను, ఎక్కడ లేడో చెప్పండి. వాళ్ళలాగా కాదు, ఇందులో ఉన్నాడా అందులో ఉన్నాడా అని అనడం కాదు. ఆయన ఎక్కడ లేడో చెప్పండి. సర్వవ్యాపి ఆయన పేరు. చాలామంది సర్వాంతర్యామి అంటారు, అది మన భాష కాదు. బైబిల్ భాష ఏంటంటే సర్వవ్యాపి. ఆయన ఎక్కడైనా ఉన్నాడు. నువ్వు ముందెళ్తుంటే నీ ముందుంటాడు, నువ్వు వెనక్కి వెళ్తే వెనుకుంటాడు, నీ ఇరుప్రక్కల ఆవరించి ఉంటాడు. ఆయన సర్వవ్యాపి. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడో 46వ కీర్తనలో 5వ వచనంలో చెప్పాడు. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. దేవుడు ఆ దేశంలో ఉన్నాడు, ఆ దేశానికి చలనం లేదు. దేవుడు ఆ రాష్ట్రంలో ఉన్నాడు, ఆ రాష్ట్రానికి చలనం లేదు. దేవుడు ఆ కుటుంబంలో ఉన్నాడు, ఆ కుటుంబానికి చలనం లేదు. దేవుడు ఎక్కడుంటే ఆ స్థలం ఆశీర్వదించబడినటువంటి స్థలం. ఈ రాత్రి కాలం దేవుడు ఎక్కడున్నాడు అని అంటే 47వ కీర్తన 8వ వచనంలో అంటాడు, దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద
ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడో, ఆయన మనకి ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. కీర్తన 46లో ఆయన పట్టణంలో ఉన్నాడు, 47లో సింహాసనం మీద ఉన్నాడు. ఈ దినాన నీ కొరకు నా కొరకు సిలువ మీద ఉన్నాడు. ఆయనే గనక సిలువ ఎక్కకపోతే నీకు నాకు పాపానికి నిష్కృతి లేదు. కనుక ఇంత గొప్ప దేవుణ్ణి, ఈ మహాదేవుణ్ణి మనం ఆరాధించాలి. ఎలా ఆరాధించాలో ఒక మాట చెప్తాను. 50వ కీర్తన 23వ వచనం. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకున్నాడు. ఇన్ని ప్రశ్నలు అడిగిన వాడు స్తుతించటానికి వచ్చాడు. దేవుడు అన్నాడు, స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకున్నాడు. మార్గంలోకి వచ్చాడు. ఎవరా మార్గం అంటే, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నా అన్నాడు. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేడన్నాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన. ఆసాపు, దేవా నీ మార్గము పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు. ఈ మాటకి మనకు సమాధానం దొరికింది కదా. ఆయన ఎక్కడున్నాడో, ఏమై ఉన్నాడో, ఎలా కటాక్షిస్తాడో, ఎలా కృప చూపుతాడో, ఈ విషయాలన్నీ దేవుడు మనతో మాట్లాడాడు కనుక మనం హృదయపూర్వకంగా దేవుడిని ఆరాధించడానికి మనం సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియుడు అయిన తండ్రి, ఈ ఉదయం బలహీనుడినైన నన్ను బలపరిచావు, వాక్యం ఇచ్చావు, మీ సన్నిధి ఇచ్చావు, మీ బిడ్డల సహకారం ఇచ్చావు. ఈ యంత్రం మంచిగా పనిచేయడానికి కృప చూపావు. విన్న బిడ్డలు మీ నామాన్ని ఘనపరచటం కొరకు బిడ్డలను శుద్ధపరచు. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.